గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్మి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథ్ బాబా. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం 16వ అధ్యాయంలో బ్రహ్మజ్ఞాన ప్రాప్తి, ఆత్మజ్ఞాన సాధనకు అనుకూలమైనటువంటి సాధనా మార్గాన్ని అంతా కూడా సాయిబాబా మనకి వివరిస్తూ వచ్చారు. మహాత్ముడైన పాపాత్ముడైన జీవాత్మయే పరమాత్మని తెలుసుకొని వ్యవహరించేవాడు మహాత్ముడు. అయితే దానికి ముందుగా మనకి ఈ ఎవరైనా అంటే ఏకాత్మ భావన అనేటువంటి అంశాన్ని తెలియజేయడం జరిగింది. మహాత్ముడైన పాపాత్ముడైన జీవాత్మయే పరమాత్మ అని తెలుసుకొని వ్యవహరించేవాడు మహాత్ముడు. తద్వారా మాత్రమే ఆ అభేద బుద్ధి నశించి ఏకాత్మ భావన లభిస్తుందని మనం చూసాం. బ్రహ్మాత్మికత్వ జ్ఞానమే జ్ఞానము యొక్క పర్యవసారం. అంటే బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానమే ఈ యొక్క జ్ఞానము యొక్క పర్యవసానం. ఆత్మజ్ఞానం ఒకసారి కలగగానే సమస్తమైన అజ్ఞానం నశించిపోతుంది. అంటే మనకి సంబంధించినటువంటి జ్ఞానం కలగటం అంటే రెండు. ఒకటేమో తెలుసుకోవటం, అది పరోక్షంగా ఉంటుంది. రెండవది అది మన అనుభవంలోకి తెచ్చుకోవటం, అంటే అప్పుడు అది అపరోక్షమైపోతుంది, అంటే మన అనుభవంలోకి వస్తుంది. ఆ ఆత్మజ్ఞానం ఒకసారి కలగగానే సమస్తమైనటువంటి అజ్ఞానం నశించిపోతుంది. ఆత్మజ్ఞానం కలిగితే చాలు. అంటే నీవు ఎవరో నీకు ఎరుకలోకి వస్తే దానిపై స్ఫురణ, దానిపై దృష్టి ఉంచితే చాలు, ఇక తెలుసుకోవలసింది మిగలదు. అందుకోసం ఏమంటారంటే ఆత్మని గురించి వివరించేటప్పుడు దేని గురించి తెలుసుకుంటే సమస్తము తెలిసిపోతుందో, అంటే మిగతావి మనం అనేకం తెలుసుకున్నప్పటికీ అది వాటి వరకు పరిమితమై ఉన్నది. ఒక శాస్త్రం గురించి తెలుసుకుంటే ఆ శాస్త్రం వరకే మన జ్ఞానం పరిమితమై ఉంటుంది. ఒక ఇంజనీర్కి డాక్టర్ గురించి తెలియదు, ఒక డాక్టర్కి ఇంజనీరింగ్ గురించి తెలియదు, వీళ్ళిద్దరికీ రీసెర్చ్ చేసేటువంటి సైంటిస్ట్ గురించి తెలియదు. కాబట్టి అది మనం ఏది తెలుసుకుంటామో ఆ జ్ఞానం వరకే పరిమితమై ఉంటుంది. కానీ ఏ జ్ఞానం మనకు తెలియటం చేత సర్వము అవగతమవుతుందో మరియు ఇక తెలుసుకోవలసింది ఏమీ ఉండదో దానికి ఆత్మజ్ఞానం అని పేరు. వస్తుజాతమంతా వారికి కరతలామలకంగా సాక్షాత్కారం అవుతుంది. అయితే దీన్ని కొంచెం మనం వివరణగా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే సహజంగా మనం ఈ మాట వింటూనే ఉంటాం, కానీ అది ఎట్లా సాధ్యపడుతుంది ఏమిటి అనేది మనం దానికి వివరణ మనకంత అనుభవంలోకి ఉండదు, వినడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దాం. ఏది తెలుసుకోవటం ద్వారా సమస్తం తెలుస్తుందో అని చెప్తున్నారు కదా, అది ఆ ఏది తెలుసుకోవటం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం. నిన్ను నువ్వు తెలుసుకోవటం అంటే నిరాకారంగా సర్వవ్యాప్తంగా సచ్చిత్తుల యొక్క సముదాయమైనటువంటి ఆత్మస్వరూపంగా నీ అనుభవంలోకి రావాలి. అది ఎప్పుడైతే నిరాకారమైందో అది అంతా వ్యాపించి ఉంటుంది. మొట్టమొదటి విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆకాశంలో అంతా వ్యాపించి ఉండి దానికి స్ఫురణ అంటే జ్ఞానం కలిగి ఉంటుందో దానినే మనం చిద్ ఆకాశము అని చెప్తాం. చిదాకాశము, చిత్ అంటే జ్ఞానము, ఆకాశం అంటే సర్వవ్యాప్తము. రెండూ నిరాకారమే. కాబట్టి రెండు నిరాకారాలు ఉండవు కాబట్టి ఒకటిగా భాషిస్తుంది. అది ఎప్పుడైతే మన అనుభవంలోకి వస్తుందో ఈ వస్తుజాలం అంతా కూడా ఈ సచ్చిత్తుల యొక్క స్వరూపమే. మనకు ఏదైతే కనిపిస్తూ ఉన్నదో కనిపించకుండా ఉన్నదో రెండూ కూడా
అంటే వ్యక్తమైనది, అవ్యక్తమైనది. వ్యక్తమైనది అంటే వస్తు సముదాయం, అంటే నామరూపాత్మకం. వ్యక్తం కానిది అన్నట్టే ఆకాశం. ఈ రెండూ కూడా ఒకే దాని యొక్క తత్వం భాషిస్తూ ఉన్నది. అందుకోసమే దీనిని ఏమంటారంటే నామరూపాలుగా చూడటం మనకి దోషం. నామరూపాలుగా చూసినప్పుడు అది ప్రపంచంగా మనకి తెలుస్తుంది. కానీ దీన్ని సచ్చిత్తుల యొక్క స్వరూపంగా మనం చూడటానికి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే వాస్తవ స్వరూపం అదే పరమాత్మ అంటే. ఆ వాస్తవ స్వరూపం దృష్టిలోకి తెచ్చుకొని పెద్దల ద్వారా సాయి సచ్చరిత్రలో చెప్పిన విధంగా మనం తెలుసుకొని, ఇది కానీ ఉపనిషత్తులు రెండూ సమానంగా నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండిట్లో భేదం అనేది ఏమీ లేదు. కాబట్టి ఈ సచ్చిత్తుల యొక్క సమాహారమే ఈ విశ్వమంతా అయి ఉన్నది అనేది మన అనుభవంలోకి వస్తే అప్పుడు తెలుసుకోవలసింది ఏముంది? ఇంకా నీవు ఏదేది చూస్తున్నావో అదంతా కూడా ఉండటము, ఉన్నది అనేటువంటి స్ఫురణ. ఈ రెండిటి యొక్క సముదాయం అయిపోతున్నది. తెలుసుకోవలసింది ఈ విశ్వంలో ఏమీ లేదు, ఉన్నది స్థితి, తెలుసుకుంటూ ఉన్నది ఎరుక. ఆ స్థితిని ఎరుకలో ఉంచుకోవటమే పర్యవసానం. అదే మనం చేయవలసినటువంటి సాధన. అంటే బ్రహ్మజ్ఞానానికి కావలసిన సాధన అదే. ఇంతకుముందు మనం చూసినట్టుగా క్రితం సత్సంగంలో ఆ మనస్సు పరిపరి విధాల పోకుండా మనం సాధన ప్రారంభించాలి. మనస్సు విషయరహితం అయ్యే విధంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నట్టయితే అది విషయరహితం అయిపోతుంది. ఎందుకంటే ఈ విషయాలన్నిటి సహజ సిద్ధంగా ఇది పాకిపోతూ ఉన్నది. మనసుకి ఒక లక్షణం ఉన్నదండి. ఉదాహరణకి ఆ మనసుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అది దేని ఆలోచనతో ఉంటుందో అది అయిపోతుంది. అది చాలా గొప్ప అడ్వాంటేజ్ మనకి. అలా కాకపోతే మనకి సాధన జరగదు. మనసు ఏది అంటే ఏ ఆకారమైనటువంటి వృత్తి ఆలోచన కలిగి ఉంటుందో ఆ రూపాన్ని పొందేస్తుంది మనసు. ఉదాహరణకి మనం తదేకంగా ఒక పని చేస్తున్నాం, లేదా ఒక మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి మనకి ఇష్టమైనటువంటి ఒక మూవీ చూస్తున్నాం అనుకోండి, మనస్సు తదాకార వృత్తిని పొందేస్తుంది. తదేకంగా ఒక వృక్షాన్ని చూస్తూ ఉన్నాం అనుకోండి, ఆ ఆకారాన్ని పొందేస్తుంది మన మనస్సు. లేదా ఒక భీతాహమైనటువంటి, ఒక భయంకరమైనటువంటి, ఒక భయానకమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం అనుకోండి, మనస్సు తదాకార వృత్తిని పొందేస్తుంది. పొందకపోతే అది కష్ట సుఖాలను అనుభవించదు. ఇప్పుడు సినిమా చూస్తున్నాం, సినిమా చూస్తూ మనసు ఎక్కడ ఉందనుకోండి, ఇంకా సినిమాని మనం ఏం ఎంజాయ్ చేస్తాం? మనస్సు దేని మీద ప్రసరిస్తూ ఉన్నదో ఆ ఆకారమైనటువంటి వృత్తిని తీసుకుంటుందండి. ఇది చాలా గొప్ప అడ్వాంటేజ్. ఆ లక్షణము చేతే మనస్సుని గనక ఆ నిరాకారం ఆకాశం అంటే అంతా వ్యాపించి ఉన్నది, ఆ రూపాన్ని ఎప్పుడు పొందేస్తుందో ఈ శరీరంలో ఉండదు. అది నిజానికి ఈ మనస్సు ఈ శరీరంలోంచి బయటికి రావడానికి దీనికి ఎప్పుడు అలవాటు ఉన్నది. అసలు జరగవలసింది కూడా అదే, ఈ శరీరం దాటి బయటికి రావాలి. కాకపోతే ఏంటంటే జరుగుతున్న మోసం ఏం జరుగుతున్నదంటే ఈ శరీరంతో కలిపి మనం అంటే నేను ప్లస్ నాది అయిన శరీరం కలిసిపోయి నేనుగా ఉండటం వల్ల అక్కడ కల్తీ జరిగింది. కాబట్టి నాకు నేనుగా అంటే నా స్ఫురణ, నేనంటే ఆ పూర్ణ చైతన్యం జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం ఎప్పుడు అట్లా ప్రసరిస్తూ ఉంటుంది. దాని లక్షణమే ప్రసరణ, సర్వవ్యాపకత్వం. అది నిరాకారం. అది అన్నిటినీ కూడా గుర్తిస్తూ తనకి తానుగా అహమస్మి అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ అది గుర్తించేటువంటి వస్తువు ఏమీ లేకపోయినా కూడా పర్వాలేదు, దాని పాటికి అది ఉంటుంది. ఉదాహరణ చెప్పండి అంటే సుషుప్తి, గాఢ నిద్రలో ఏ కళ లేనటువంటి స్థితిలో దానికేం వస్తు సముదాయం లేదు. అది దేన్ని గుర్తించదు, కానీ తన పాటికి తాను ఉంటుంది. ఆ ఉన్నట్టుగా మనకి మెలకువ రాగానే ఆ విషయం తెలుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా గొప్ప రహస్య వేదాంత రహస్యం. ఇదంతా కూడా అంటే వేదాంతం అంటే మనకు సంబంధించినటువంటి విషయం. బాబా చెప్తున్నది కూడా నీవెవరో తెలుసుకో. దాని మీద ధ్యాసని గనక గట్టిగా నిలిపినట్లయితే మనస్సు తదాకార వృత్తి పొందుతుంది. అందుకోసమే ఆ బ్రహ్మాకారం మీద మనసుని నిలపండి, దానిని తదేకముగా ధ్యానం చేయండి. దాన్ని ఎంత నిరంతరంగా జరుగుతూ ఉంటే అంత అది మనకి అనుభవంలోకి వస్తుంది. కాబట్టి
వస్తుజాతమంతా వారికి కరతలామలకంగా సాక్షాత్కారం అవుతుంది. ఈ వస్తుజాలమంతా ఏమున్నది? సచ్చిత్తుల యొక్క సమాహారమే తప్ప మరొకటి కాదు. ఏ విధంగా అయితే బంగారపు నగలంతా కూడా బంగారము యొక్క రూపమే తప్ప బంగారము యొక్క స్వరూపమే అట్లా భాషిస్తున్నది ఆ విషయం. ఎందుకంటే మనకు బంగారం తెలుస్తున్నది, ప్రపంచం తెలియటం లేదు. కాబట్టి మనకి మహాత్ములు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ కనిపించేటువంటి వస్తుజాలమంతా కూడా సచ్చిత్తుల యొక్క సమాహారంగా నీవు దర్శించగలిగినట్లయితే అది దాని యొక్క వాస్తవ స్వరూపం నీతో కలిపి, నీ శరీరంతో కలిపి యావత్ విశ్వమంతా ఒకే ఒక వస్తువు భాషిస్తూ ఉన్నది. ఆత్మజ్ఞానం వలన ప్రపంచ నివృత్తి మరియు వెంటనే శుభప్రదమైన మోక్షంతో పరమానంద ప్రాప్తి. అది ఆత్మజ్ఞానం వల్ల ఏమవుతుందంటే ప్రపంచ నివృత్తి అవుతుంది. ప్రపంచ నివృత్తి అవటం అంటే దాని యొక్క అసలు స్వరూపం దర్శనం అవుతుంటుంది. అదంతా కూడా ఏకాత్మ భావంతో భాషిస్తున్నదనే సత్యాన్ని నీవు దర్శించగలుగుతావు. అప్పుడు వెంటనే ఏమవుతుందంటే శుభప్రదమైనటువంటి మోక్షంతో పరమానంద ప్రాప్తి. మోక్షం అంటే బంధరహితము. దేంతో బంధం ఉన్నది మనకంటే? మొదట ఈ శరీరంతో, ఈ నేను నాదితో బంధాన్ని ఏర్పరచుకుందండి. కానీ నేను నాది కలిపి అంతా నా స్వరూపంగా దర్శించేటువంటి స్థితికి రావటమే మోక్షము. ఆత్మ సూక్ష్మం కంటే సూక్ష్మం, మహత్తు కంటే మహత్వం అని చెప్పటం ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని బుద్ధికి తెలియచేయడానికి. అది మహత్తు కన్నా మహత్తు అంటే పెద్దదానికన్నా పెద్దది, దానికన్నా పెద్దది లేదు, చిన్నదానికన్నా చిన్నది, దానికన్నా చిన్నది లేదు. అంటే దాని యొక్క విశ్వవ్యాప్తిని, ఆ ఆత్మ యొక్క అనోరణీయం మహతో మహీయాం అని చెప్తారు. అంటే ఆ యొక్క ఆత్మ విశ్వవ్యాప్తిని తెలియచేయటం కోసం, దేనికి? బుద్ధికి తెలియజేయడం కోసం చెప్తున్నారు ఆ విషయాన్ని. ఆత్మ స్వయంగా సూక్ష్మము కాదు, మహత్తు కాదు. అది అసలు ఆత్మ ఇది అని నిర్వచించటం కుదరదు. ఎందుకంటే అది నిరాకారం. నిరాకారాన్ని ఎట్లా వర్ణిస్తాం? దానికి ఏ గుణాలు లక్షణాలు లేవు. మనం అనుకునేటువంటి త్రిపుటి లేదు దానికి. మరి దానికి ఏ రకమైనటువంటి లక్షణము లేదు. పైగా నిరాకారంగా ఉన్నదాన్ని దానికి ఏ లక్షణం ఉందని మనం వర్ణిస్తాం చెప్పండి? దానికి ఒకే ఒకటి, ఉండటం, అంతే. అది ఉంటుంది. ఇప్పుడు శూన్యాన్ని, ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్నదంతా ఆకాశమే. దీని లక్షణం ఏమిటి? దానికంటూ ఏ లక్షణము లేదు. దాని మానాన అది ఉంటుందంతే. అది ఉన్నాననే స్ఫురణ. ఆ ఉన్నాననే స్ఫురణ నేను, ఉండటం నా లక్షణం. కాబట్టి దానికి ఇది అని చెప్పడానికి లేదు. అయితే మనకు అర్థం కావడం కోసం డిఫరెంట్ పొజిషన్స్ నుంచి దాన్ని దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు మహాత్ములు. అక్కడికి వెళ్ళిన తర్వాత సహజ సిద్ధంగా అది గోచరం అయిపోతుంది. అక్కడ భాషణం అక్కర్లేదు, ప్రవచనం అక్కర్లేదు, బోధ అక్కర్లేదు, ఉపదేశం ఏమి అక్కర్లేదు. అక్కడ తరతమ భావాలు కల్పితం. అది దాని గురించి ఏ వివరణ ఇచ్చినా కూడా అది కల్పితమే. దానికి ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటంటే అహం అస్మి, నేను ఉన్నాను, అంతే. ఇక దానికి వేరే లక్షణం లేదు. అది ఎప్పుడూ ఉంటుంది. ఈ జనన మరణాలంతా కూడా కల్పితం. అక్కడ తరతమ భావాలు అంటే వేరు రకాలైనటువంటి భావాలు, ఈ కష్ట సుఖాలు కానివ్వండి, జనన మరణాలు కానివ్వండి, బంధమోక్షాలు కానివ్వండి. బంధం ఒక భావన, మోక్షం ఒక భావన. సదా విడిపడి ఉన్నది. మోక్షంలో ఉన్నది ఆత్మ. దానికి బంధం అసలు ఎప్పుడూ లేదు. ఎప్పుడూ ఉన్నది. అది ఎప్పుడూ మనం దర్శిస్తున్నది దాన్నే. కాకపోతే అదని తెలియకుండా దాన్ని వేరొక విధంగా, ఎప్పుడూ ఉన్నది అక్కడ తాడే, కానీ దాన్ని పాముని దర్శించటం వల్ల మనకు భయం పట్టడం, చెమట రావటం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడ ఆ భావాలన్నీ కూడా కల్పితం అని చెప్తున్నారు. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ఆత్మ చరాచరాల్లో సంపూర్ణంగా ఉన్నది. అంటే ఈ చరము అచరము, కదిలేది కదలనిది, ఏదేది నీకు దర్శనమవుతున్నదో, ఏదేది నీకు గోచరమవుతున్నదో, ఏదేది గోచరం కాకుండా తన మానాన తని ఉన్నదో అంతా కలిపి అది అని చెప్పడానికి ప్రయత్నం. ఏ హద్దులు లేని అనిర్వచనీయమైన ఈ ఆత్మ యొక్క అస్తిత్వాన్ని బుద్ధికి తెలియజేయడానికే ఆత్మను వాక్కుతో వచనాలలో పరిమితం చేస్తారు. అది ఎప్పుడైతే అది ఇటువంటిది అని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తామో అక్కడ ఏం జరుగుతున్నదని దాన్ని పరిమితం చేస్తున్నాం. ఎందుకని పరిమితం చేస్తున్నాం? దాన్ని ఏదో విధంగా వ్యక్తం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి ఆత్మ అది వ్యక్తం చేయడానికి కుదరదు. అనిర్వచనీయం. అది నిర్వచించడానికి కుదరదు. అది ఇట్టిది అని చెప్పితే అది
సత్యము కాజాలదు. ఇట్టిది అని చెప్తే అట్టిది కాదా అని వస్తుంది. అది ఇటువంటిది అని చెప్పడానికి వీలు లేదు, అనిర్వచనీయం. కాకపోతే అసలు తెలియనప్పుడు ఏమవుతుందంటే దాన్ని కొంత దగ్గరగా తీసుకువెళ్ళటానికి, దాని చుట్టుపక్కల ప్రాంతానికి, దానిలో యొక్క కొన్ని విశ్వవ్యాప్తం, ఏకాత్మభావం, నిరవయం, దానికి అవయవాలు లేవు. దానికి ఉన్నదల్లా చైతన్యం, శుద్ధ చైతన్య స్థితి. అది ఆ స్థితిని మర్చిపోకూడదు, అది ఎప్పుడు ఉంటుంది. అందుకోసమే ఈ జనన మరణాలు అనేటువంటి భయంతో మనం అంతా ఉంటాం కాబట్టి అసలు జననము లేదు, మరణము లేదు అనేది మనకి ఆ లక్షణాల ద్వారా ఆత్మ దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారే కానీ దానిని ఎవరికి వాళ్ళు రుచి చూడవలసిందే. ఒకరు రుచి చూస్తే మనకు ఎట్లా అయితే ఆ రుచి తాలూకా విషయం తెలియదో, ఆత్మ గురించి ఎంత వర్ణించినా కూడా అది వర్ణనకు అతీతమైనటువంటిది. అసలైన ఆత్మరహస్యం కేవలం బుద్ధి వైభవ యోగంతో చేజిక్కుతుంది. అది ఆత్మను ఎప్పటికైనా తెలుసుకోవలసింది ఏది అంటే బుద్ధే. అంటే బాగా ఫైన్ గ్రైండ్ అయినటువంటి మనస్సు ఎప్పుడైతే ఆ సత్యాన్ని పట్టుకుంటుందో అది అలా ఆనందం అని చెప్పడానికి కూడా లేదండి. ఆనందం అంటే మళ్ళీ విషాదం వస్తుంది. ఒకటి చెప్తే రెండోది వస్తుంది, అదే విషయం. ఇట్టిది అని చెప్పడానికి దాని పాటికి దాని ఉన్నది, అది ఉన్నది. ఉదాహరణకి మనకి అది అనుభవంలో మనందరికీ ఉన్నదండి. ఏమిటి ఆత్మానుభవం మనకందరికీ ఉన్నది. ప్రతినిత్యము గాఢ నిద్రలో మనం అనుభవించే స్థితికి ఆత్మానుభవం. అసలు మనం స్ఫురణే ఉండదు చూడండి, అది అక్కడ దోషం. స్ఫురణతో ఆ స్థితిలో ఉంటే అదే ఆత్మజ్ఞాని యొక్క స్థితి అని మన అనుభవంలోంచి మనకు చెప్పడానికి ఆ పరమాత్మ ఏర్పరిచినటువంటి ఏర్పాటులాగా అనిపిస్తుంది ఈ సుషుప్తి అవస్థ. సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఉన్నానని ఎట్ట తెలిసింది? అక్కడ నువ్వు లేకుండా ఉంటే అక్కడ ఉన్న స్థితి కళ వచ్చిందని తెలుస్తున్నది, కళలో మెలకువలో తెలుస్తున్నది. సుషుప్తిలో ఏమీ తెలియటం లేదు. ఏమీ తెలియదని తెలిసిందా, తెలియలేదా? కాబట్టి అది ఎరుకలో ఉన్నట్లయితే ఏ ప్రపంచం ఏముంటుందండి? ప్రపంచం మాయమైపోతుంది. అది అసలైన ఆత్మరహస్యం కేవలం బుద్ధి భవయోగంతో, ఇది భవంతో కాదు, ఆ బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము ఈ సర్వము అణిగి ఉన్నాయి. మన సుషుప్తులు ఎట్లా ఉన్నాయి? అణిగి ఉన్నాయి. అది మనకి ఆ అనుభవిస్తున్నప్పుడు తెలియదు. అనుభవించింది మరలా మెలకు వచ్చిన తర్వాత నెమరు వేసుకుంటున్నాం. అనుభవం లేకపోతే నెమరు వేయటం కుదరదు. ఏదైనా తిని ఉంటే అది ఎట్లా ఉందనే తర్వాత నెమరు వేసుకోవచ్చు, అనుభవంలో ఉంది కాబట్టి. అసలు ఆ అనుభవం లేదంటానికి లేదు. అనుభవం ఉన్నది కానీ అప్పుడు మనకు ఆ స్ఫురణ లేదు, అది అనుభవిస్తున్నానటువంటి స్ఫురణ లేదు. కాబట్టి దానితో ఆ బుద్ధి భవయోగంతో, భవం అంటే బాహ్యం, ఆ యోగంతో చేజిక్కదు. కానీ అదే బుద్ధి, అదే మనస్సు ఆ తదాకార వృత్తి మీద, ఆ మనసు అణిగిన స్థితిలో దాని మీద పెట్టడం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. సద్గురువుల, సాధు సత్పురుషుల సాంగత్యంలో ఉండి వారిని సేవించి వారి కృపను పొందిన వారికి ఆత్మప్రాప్తి. అది ఎందుకని సేవ, సద్గురువుల, సాధు సత్పురుషుల సాంగత్యంలో ఉండటం అంటున్నారంటే వారు మనకి ఉదాహరణగా కనిపిస్తుంటారు, వారి జీవన విధానం కానివ్వండి. అయితే లోపల ఉన్న విషయం మనకి తెలియదండి. మరి సాయిబాబా సమక్షంలో చాలామంది ఉన్నారు కదా, అది బాహ్యానికి కనిపించేటువంటిది కాదు. అది ఆంతర్యంలో మనస్సు ఉన్మనీత శోభ అని మనం హారతిలో పాడుతూ ఉంటాం. ఆ ఉన్మనీ స్థితిలో ఉంటుంది అది. దానికి ఉదాహరణ మన అనుభవం నుంచి చెప్పాలంటే సుషుప్తి అని చెప్పుకున్నాం. అయితే వారి యొక్క అనుగ్రహం చేత వారు మనల్ని సవరిస్తూ ఆ మార్గనిర్దేశనం చేస్తూ మనం పడిలేస్తూ ఒకనాటికి ఆ సత్యం మనకి గోచరమై తీరుతున్నది వారి సన్నిధిలో ఉన్నట్టయితే. అదే వారి సన్నిధిలో లేకపోతే అసలు దాని ఊసు కానీ, దాని ధ్యాస కానీ, అసలు ఈ ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఎక్కడా లేదు. బ్రహ్మజ్ఞాన వివరణ కేవలం కొన్ని గ్రంథాలలో మాత్రమే నిండి ఉందా? అది ఈ బ్రహ్మజ్ఞాన వివరణ కేవలం కొన్ని గ్రంథాలకే పరిమితమా? కానే కాదు. గ్రంథాలు కానీ, సద్గురువు యొక్క సమాగమం, వారి యొక్క సేవనం, వారి యొక్క సాన్నిధ్యం, ఇవన్నీ కూడా దిక్సూచిలాగా పనిచేస్తాయి. అంటే ఆ డైరెక్షన్ని చూపిస్తూ ఉంటుంది. అది
కానీ నడిచి వెళ్ళి అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది ఎవరికి వారే. కాబట్టి ఈ గ్రంథాలలో మాత్రమే నిండి ఉందా? సద్గురు కృప లభించకపోతే కల్పాంతంలో కూడా అది కైవసం కాదు. ఇంతకుముందు కూడా మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. విషయం అవగాహనకి రావటం జ్ఞానం, అనుభవంలోకి రావటం అపరోక్షానుభూతి అని చెప్తారు. ఇంగ్లీష్లో దాన్ని మిస్టిసిజం అని చెప్తాం. మిస్టిసిజం అంటే అనుభవం. అది ఆ అనుభవానికి, పుస్తకంలో ఉన్నటువంటి విషయానికి ఏ సంబంధము లేదు. అంటే ఏ సంబంధం లేదంటే అది ఒక డైరెక్షన్ కదా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం బెంగళూరు వెళ్తున్నాం అనుకోండి. బెంగళూరు వెళ్ళడానికి మనకి కొన్ని దిక్సూచులు ఉంటాయి. పలానా హైవేకి వెళ్ళాలి, ఆ హైవే మీద ఇంత డిస్టెన్స్ ఉందని ఈ డైరెక్షన్లో వెళ్ళాలి ఉందనుకోండి, అది బెంగళూరా? బెంగళూరుకి దానికి ఒక రకంగా సంబంధం లేదు. సంబంధం ఏ విధంగా ఉందంటే అది దిక్సూచి అయి ఉన్నది. అట్లాగే ఈ గ్రంథాలు పఠించటం వల్ల అది తెలిసేటువంటిది కాదు. మనం మనసులో ఆ నిష్టని పెట్టుకొని ఆ విధంగా మన జీవనయానం, మన ఆలోచన విధానం ఉన్నట్లయితే బోధపడుతుంది తప్ప కేవలం పుస్తక జ్ఞానం వల్ల కుదరదు. తర్వాత ఎంత మన సాధన చేసినప్పటికీ కూడా సద్గురువు అంటే బ్రహ్మనిష్ఠుడు అంటే సాయిబాబా వారు ఆశీర్వచనంతోనే అది, లేకపోతే వారి ఆశీర్వచనం కనుక లేకుండా ఉన్నట్లయితే కల్పాంతంలో కూడా దాని యొక్క అనుభవం మనకి రాదు. మనదంతా కూడా వృధా ప్రయాస అయిపోతుంది. నిత్య నైమిత్తిక కర్మలు చేయకున్నా, మనసులో పరిశుద్ధమైనటువంటి సంస్కారాలు లేకపోయినా బ్రహ్మజ్ఞాన అనుభవం అసలు సంభవం కాదు. అది నిత్య నైమిత్తిక కర్మలు చేయకున్నా సరే, అంటే దానివల్ల చిత్తశుద్ధి జరగదు. నిత్య నైమిత్తిక కర్మలు చేయకపోతే ఏమవుతుంది? చిత్తశుద్ధి జరగదు. మనసులో పరిశుద్ధమైనటువంటి సంస్కారాలు లేకపోయినాయి అనుకోండి, ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో బ్రహ్మజ్ఞాన అనుభవం అని చెప్తున్నారు. బ్రహ్మజ్ఞాన అనుభవం అసలు సంభవం కాదు. ఒక్క బ్రహ్మ మాత్రమే నిత్యం, మిగతా అవన్నీ అనిత్యం. మన స్వరూపమే అదే అయినప్పటికీ మనకు ఎందుకు తెలియటం లేదంటే, మనం ఈ అనిత్యమైనటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి దేహంతో తాదాప్యం చెంది ఉండటం వల్ల మనకి దాని విషయం గోచరం కావటం లేదు. కాబట్టి ఏం చెప్తున్నారంటే, ఒక బ్రహ్మ మాత్రమే నిత్యం. అది నీవు ఎప్పుడూ ఉండేటువంటి వాడివి, నువ్వు వచ్చిపోయేటువంటి వాడివి కాదు. మిగతావంతా కూడా అనిత్యం. అందుకోసమే చూసారా, ఒకటే సత్యము, 99 అనిత్యము. అవి ఎప్పుడు ఉండేటువంటివి కాదు. దృశ్యజాతమంతా శాశ్వతం కాదు. ఏదైతే యదృశ్యం తద్ నశ్యం. ఏదైతే నీకు కనిపిస్తూ ఉన్నదో, ఏదైతే నీకు గోచరమవుతున్నదో, నీకు గోచరమయ్యేదంతా కూడా నువ్వు కాదు కదా. ఈ ఒక్క విషయం మనం గట్టిగా పట్టుకుంటే చాలండి. ఏదేది నీకు గోచరం అవుతున్నదో అది నీవు కాదు, అదంతా కూడా నశించిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు, దృశ్యజాతం అంతా శాశ్వతం కాదు, నశించిపోతుంది. అట్లాగే ఈ శరీరం నాకు దృశ్యం కాదు, ఈ శరీరం నాకు కనిపిస్తున్నదిగా, ఈ కనిపించేది ఏది కూడా ఉండడానికి వీల్లేదు, అదంతా కూడా నశించిపోయేటువంటిదే. అందుకనే అది నువ్వు కాదని చెప్పడం. దృశ్యజాతమంతా శాశ్వతం కాదు, ఇది సత్యము. ఏదైతే దృశ్యంలో కనిపిస్తున్నదో అది పోయేదే అనేటువంటి స్ఫురణలో ఉండడం చాలా ఉత్తమం. ఇది సత్యం, అది వెళ్ళిపోతుంది. ముమ్మాటికి సత్యం. మరలా చెప్తున్నారు గట్టిగా, ఇది ఒకసారి సత్యం కాదండి, ముమ్మాటికి. ఈ కనిపించేది ఏది కూడా సత్యము కాదు, కనిపించట్లేదంటలేదు. అది అలా లేదు, తాత్కాలికంగా సముద్రంలోంచి లేచిన అలలా కనిపిస్తుంది అంతే. అల శాశ్వతమా? ఆ రూపం అంత ముందు లేదు, కొద్దిసేపటి తర్వాత ఉండదు, అలా కనిపించింది. కాబట్టే దానిని ఆభాస అని చెప్తున్నాం. అంటే సత్యం కాదు అని చెప్పడం, లేదని కాదు, కనిపించటం లేదు అని కాదు. బ్రహ్మను గురించి చెప్పేవారు లభించరు. ఇది అసలు ఈ బ్రహ్మను గురించి చెప్పేవాళ్ళే అసలు కనిపించరండి. వాడికే అసలు అనుభవంలోకి అటువంటి సాధన కానీ దాని రుచి చూసి ఉండకపోతే దాన్ని పట్టుకోలేడు. అసలు దాని గురించి మాట్లాడితే విసుగ్గా ఉంటుంది. ఎందుకనంటే అనుభవంలో లేని దానిని మాట్లాడితే ఎవరికైనా విసుగే. ఎంతసేపు అని చెప్తాడండి? అనుభవంలో ఉంటే చెప్పినా చెప్పకపోయినా అది ఉంటూనే ఉంటుంది. అట్లే బ్రహ్మజ్ఞానాన్ని వినే పవిత్రమైన శ్రోతలు దొరకరు. చాలా అద్భుతంగా ఉంది, పరమ సత్యం కదా. అసలు బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడే వారే దొరకరు అసలు. ఒకవేళ వారు దొరికినా వినేవారు ఉండరు.
జాగ్రత్తగా చూడండి. బ్రహ్మను గురించి చెప్పేవారు లభించరు. అట్లే బ్రహ్మజ్ఞానాన్ని వినే పవిత్రులైన శ్రోతలు దొరకరు. అసలు ఆ బ్రహ్మజ్ఞానం అంటేనే విసుకొస్తూ ఉంటుంది. అంటే ప్రారంధం అంతా భయంకరంగా ఉంది. అంటే సత్య మార్గం అంటేనే పారిపోతున్నా అంటే ఇంకా ఆ మార్గంలో వినేది ఎప్పుడు, శ్రవణం చేసేది ఎప్పుడు, మననం చేసేది ఎప్పుడు, దాన్ని నిధిధ్యాసనం చేసేది ఎప్పుడు, తన సొంతం చేసుకునేది ఎప్పుడు, అపరోక్షానుభూతి ఆత్మ సాక్షాత్కారం కలిగేది ఎప్పుడు. ఇది 4 దశలు కదండి. శ్రవణ మనన నిధిధ్యాసన ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం లాస్ట్ ఇది సహజంగా చెప్పరు, ఎందుకంటే అది వచ్చేటువంటి ఫలితం. దాని గురించి చెప్పడం ఎందుకు? ప్రయాణం చేస్తూ పోతే షిరిడి వస్తుందంతే. ప్రేమమయులు అనుభవశీలురైన సద్గురువులు మరీ అరుదులు. అది అసలు బ్రహ్మల గురించి చెప్పేవాడే దొరకడు. అట్లే బ్రహ్మజ్ఞానాన్ని వినే పవిత్రమైనటువంటి శ్రోతలు దొరకరు. ప్రేమమయులు అనుభవశీలురైనటువంటి సద్గురువులు మరీ అరుదు. అసలు అనుభవంతో కూడినటువంటి ప్రేమమూర్తులైనటువంటి సద్గురువులు అరుదు, వెరీ రేర్ అని చెప్తున్నారు. అడగగానే ఇవ్వటానికి బ్రహ్మజ్ఞానం అందుబాటులో ఉందా అంటే, బ్రహ్మజ్ఞానం అంతా ఉన్నది అదే, అందుబాటులో ఉన్నది అదే, అంతా పరమాత్మ స్వరూపం. అంటే ఆ దృష్టితో దర్శించేవాడికి అది అనుభవంలో ఉంటుంది. అడగగానే ఇవ్వడానికి బ్రహ్మజ్ఞానం అందుబాటులో ఉందా అంటే, వాస్తవానికి ఏం చెప్పాలంటే అందుకోవటానికి నువ్వు సిద్ధంగా లేవు. అది వాస్తవం. అది అందుబాటులోనే ఉంది. అందుబాటులో లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావు? అసలు అంతా ఉన్నది అందుబాటులో, అంతా ఉన్నదంటే అందుబాటులో లేకపోవటం ఏంటండి? కానీ అంతా ఉన్నప్పటికీ ఎట్లా అయితే జన్మించిన ప్రతి మనిషికి అది పొందే అవకాశం ఉన్నది, అవకాశం ఉన్నంత మాత్రాన అనుభవంలోకి రావద్దు. కాబట్టి అంతటా ఉన్నది అదే, ఏది? ఆత్మ. కానీ అడగగానే ఇవ్వటానికి బ్రహ్మజ్ఞానం అందుబాటులో ఉండద్దు అంటే నీవు తీసుకోవటానికి సిద్ధంగా ఉండవు. అది మనం తీసుకోవడానికి సిద్ధంగా లేవని చెప్తున్నారు. పర్వతాలలో గుహలలో దాక్కొని యమనియమాలతో కట్టుబడి ధ్యాన ధారణలో నిమగ్నమైన వారికి కూడా అది దొరకదు అని గుండె పగిలిపోయే మాట చెప్తున్నారు. పర్వతాలలో గుహలలో దాక్కొని యమ నియమాలతో కట్టుబడి ధ్యాన ధారణలతో నిమగ్నమైన వారికి కూడా అది దొరకదు అని చెప్తున్నారు. గురువు అనుగ్రహం లేకపోతే బ్రహ్మజ్ఞానం లభించదు. 100 సార్లు చెప్తున్నారండి. గురువు అనుగ్రహం వల్లే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అందుకోసమే బాబా కూడా దానికోసం నువ్వు ఎక్కడికో పోవలసిన అవసరం లేదు, ఇక్కడ లేకపోతే కదా, ఇక్కడ దొరకదండి, ఓన్లీ ఆ షోలాపూర్లో దొరుకుతుంది, షోలాపూర్ పోవాలి. అంతటా ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ ఉన్నది, దాన్ని పట్టుకునే విధానం తెలుసుకోవాలి. దానికి తెలుసుకోవడానికి మనం ఈ గత 4 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఆ మార్గం అంతా కూడా వివరిస్తూ వచ్చారు. ఏ భావం ఉంటే, ఇది కర్మ కాదండి, కర్మకాండ కాదు, ఇది ఉపాసన కాదు. ఆ 2 దాటిన తర్వాత వచ్చేటువంటి ఇది దృష్టి జ్ఞానం. మన దృష్టిలో ఉన్నటువంటి లోపాన్ని సవరించుకోవటమే. అందుకోసమే నీ దృష్టిని బట్టే సృష్టి అని చెప్పింది. నువ్వు చూసే విధాన్ని బట్టి సృష్టి కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో నువ్వు ఎలాగైతే మోసంగా రకరకాలుగా చూస్తున్నావో అంతకన్నా మోసం రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఎక్కడో కూర్చొని ఏ పర్వతాల్లోనో ఎక్కడికో పోయి చేసేటువంటిది అంత అవసరం లేదు. కానీ వాళ్ళకు కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. అట్లా ఎందుకని అక్కడ స్థానము ప్రదేశం కన్నా కూడా నీ భాగ్యం పండి ఉండాలి, వాస్తవం అది. మరి మౌల్వీ సాహెబ్ గురించి మనం ఇంతకుముందు చూసాం అధ్యాయాల్లో. ఆయన బ్రహ్మనిష్ఠుడు. ఆయన మరి హమాలి పని చేసుకునేటువంటి వారు, అంటే మూటలు మోసేవారు. ఏ గుహల్లో ఉన్నారు? ఎక్కడా ఉండక్కర్లేదు, అంతటా అది ఉందనేటువంటి జ్ఞానం పొందగలగటమే దానికి ప్రధానం. దానికి గురువు అనుగ్రహం అండి, అంతే. ఇక దానికి ఎంత చెప్పినా ఎంత చేసినా మనసు పట్టుకోవాలంటే గురువు అనుగ్రహం. అందుకోసమే ఉద్ధరే ఆత్మనాత్మానం అని చెప్తారు. ఆత్మ ఎవరిని ఉద్ధరించాలో వారిని ఉద్ధరిస్తుంది, వారిని వరిస్తుంది అని చెప్తున్నారు. కానీ వాస్తవం మన ప్రయత్నం 100కి 100% మనం చేసినట్లయితే గురువు తప్పక ఆశీర్వదిస్తారండి. సాయిబాబా లాంటి గురువు దొరికిన తర్వాత ఇంకా భేద పలుకులు పలకటం అనేది అది సమంజసంగా నాకు అనిపించటం లేదు.
ఈ సాయిబాబాను పట్టుకున్న తర్వాత కూడా దొరకకపోతే ఇక ప్రపంచంలో అసలు దొరకదు. ఇక సాయిబాబా దగ్గర ఉన్నావు, నువ్వు ఎట్టివాడివైనా ఏదైనా ఏది ఏమైనప్పటికీ వాస్తవం నీకు గోచరించి తీరుతుంది. అయితే నీకు దాని యందు ఎంత శ్రద్ధ ఉన్నది అనేది ప్రధానం. దానికోసం నిజంగా పరితపిస్తున్నావా? పరితపిస్తే 14వ అధ్యాయాన్ని మరలా 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 శ్రవణ మనన నిధిధ్యాసనం జరుగుతూనే ఉంటుంది. జరుగుతూ ఉండటంలో ఆ ఫలితం ఆత్మ సాక్షాత్కారం తప్పక లభిస్తుంది. ఎందుకంటే సాయిబాబా కన్నా ప్రేమమయుడు, సాయిబాబా కన్నా దయామయుడు ఈ జగత్తులో మనకి తెలియదు. లేరని చెప్పడానికి లేదండి, మనకి తెలిసిన సాయిబాబా చాలు. ఆ తండ్రి సమక్షంలో ఉన్నాం, వారి పాదపద్మాల దగ్గర ఉన్నాం. ఇటొచ్చి మనలో ఆ తీవ్రమైనటువంటి తపన ఉన్నదా అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశం. సో అది శ్రద్ధ ఉన్నవాడికి చెప్పేదే ఉంది. అసలు విషయం చెప్పగానే టక్కున పట్టుకొని ఈ పాటికి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు ఎవరికి వాళ్ళే. అటువంటిది అప్పుడు చెప్తున్నారు, ఇది గురువు అనుగ్రహం లేకపోతే బ్రహ్మజ్ఞానం లభించదు. అటువంటిది నీ వంటి మూర్తిభవించినటువంటి లోభస్వరూపానికి ఎలా లభిస్తుంది బాబు? అది ఈ ఎక్స్ప్లెనేషన్, ఇదంతా వివరణంతా, ఈ బోధంతా, ఈ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఆ రాను పోను టాంగా కట్టించుకొని వచ్చినటువంటి వ్యక్తికి చెప్తున్నారు, నాయన మరి గురువు అనుగ్రహం లేకపోతే దొరకదు, ఇంతకుముందు చెప్పిన లక్షణాలన్నీ ఉంటే కానీ లాభం లేదు అని దాని వివరణ అంతా కూడా ఇచ్చారు. ఏం దాచలేదు, ఎలా పట్టుకోవాలో ఇచ్చారు, దాని లక్షణం అది ఎట్లా ఉంటుందో తెలియజేశారు అని చెప్తూ, అయితే అతని వరకు వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే, అంటే మనందరికీ లోభస్వరూపానికి ఎలా లభిస్తుంది బాబు? నీలాంటి లోభస్వరూపానికి అది లభించదు. లోభం అంటే మరలా ఒక్కసారి గుర్తు చేసుకుందాం, ఏది నీవు కాదో దాని మీద విపరీతమైనటువంటి వాంఛని పెంచుకోవటమే లోభం అండి. లోభం అంటే డబ్బులు వదిలిపెట్టబోవడం కాదు. నీవే సత్యము కదా, తదన్యమంతా కూడా అసత్యం అని చెప్తున్నారు కదా. అంటే అసత్యముపై విపరీతమైనటువంటి మనస్సు పెట్టుకున్న వ్యక్తికి మరి అక్కడ కూడా మనసే పెట్టాలి కదండి. ఆత్మజ్ఞానం రావాలన్నా కావలసిందేమిటి? ఆ తదాకార వృత్తి అంటే మనసు కదూ. అయితే అక్కడ సత్య వస్తువుపై మనసు పెడుతున్నాం, ఇక్కడ అసత్య వస్తువుపై మనసు పెడుతున్నాం. ఇదే భేదం చాలదా ఇంత? ఇది ఘోరాతి ఘోరమైన భేదం. అసత్యాన్ని పెట్టుకుంటే నువ్వు అసత్యం అయిపోయి మరణిస్తున్నావు. ఎందుకంటే అది ఉండదు కదా, అది మరణిస్తున్నది, అసత్యం కదా. కాబట్టి మనం తాదాప్యం చెందవలసింది సత్య వస్తువుతో తాదాప్యం చెందాలి. తదాకార వృత్తిని మనం డెవలప్ చేసుకోవాలి, ఇన్కల్కేట్ చేసుకోవాలి, దాన్ని శ్రమపడి సాధించుకోవాలి. కాబట్టి నీ వంటి మూర్తి వివించినటువంటి లోభస్వరూపానికి, అంటే నీలాంటి ప్రాపంచకమైనటువంటి వ్యక్తికి ఎలా లభిస్తుంది బాబు అని చెప్తున్నారు. డబ్బు ఆశ బాగా ఉన్నవారికి బ్రహ్మప్రాప్తి కల్పాంతంలోనైనా లభించదు. ఎందుకంటే డబ్బు అని చెప్తున్నారండి, మిగతా ఎందుకు చెప్పట్లేదంటే మిగతావన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. నిజానికి డబ్బు మనం ఎందుకు సంపాదిస్తాం? మిగతావన్నీ సంపాదించుకోవడం కోసం, కేవలం డబ్బు కోసం డబ్బు సంపాదిస్తామండి. ఏ వస్తువు కొనడానికి పనికిరాదు డబ్బు. ఈ డబ్బు సంపాదించమని ఎవ్వరు సంపాదించరు. వాస్తవానికి డబ్బు అని పేరు చెప్తున్నావు కానీ ఆ డబ్బులో ఈ ప్రపంచాన్ని కొనొచ్చు, ఏదంటే ఆ వస్తువుని. ఈ మాయ అనిత్యమైనటువంటి వస్తువులు ఎన్నైనా కొనవచ్చు డబ్బుతో, ఒక్క బ్రహ్మనిష్టని తప్ప. స్వరూప జ్ఞానాన్ని డబ్బు పెట్టి కొనలేవది. కాబట్టి డబ్బుతో ముడిపెడుతున్నారు. నువ్వు డబ్బు మీదే ప్రేమ పెట్టుకున్నావంటే నీకు ఈ లోకంలో కావాల్సినటువంటి వస్తువుల మీద విపరీతమైనటువంటి వ్యామోహం ఉన్నదనమాట. డబ్బునే కూడబెడుతూ డబ్బునే సంపాదిస్తూ ప్రాణం పోయే పరిస్థితిలో కూడా డబ్బు మీదే ధ్యాస పెట్టుకుంటే వాడికి పరమాత్మ మీద ధ్యాస ఎక్కడుంది? ప్రపంచం మీద ఉంది ధ్యాస. ప్రపంచానికి మరొక రూపం డబ్బు అండి. ప్రపంచం మీద ధ్యాస లేని వాడికి డబ్బే ఉంటుంది, డబ్బుతో అవసరం ఏముంటుంది? డబ్బును పెద్దగా లక్ష్య పెట్టడు. అట్లా చెప్పి ఉన్న తీసుకెళ్ళి బయట పారేయమని కాదు, దాని మీద పెద్దగా వ్యామోహం ఉండదు. కాబట్టి డబ్బు ఆశ బాగా ఉన్నవారికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కల్పాంతంలోనైనా ఎన్నడూ లభించదు. దీనిని బాగా గుర్తుంచుకో.
మళ్ళీ హెచ్చరిస్తున్నారు. అంటే ప్రపంచం మీద వ్యామోహం విపరీతంగా ఉన్నవాడికి బ్రహ్మజ్ఞానం ఒట్టి మాట. ఎందుకనంటే నీ సమయం అంతా కూడా అన్య విషయముల పట్లే ఖర్చు అయిపోతున్నది. ఏది అశాశ్వతమై ఉన్నదో, ఏది చనిపోతుందో దాని మీద నీ సమయం అంతా వెచ్చిస్తున్నావు. మరి నీ మీద సమయం వెచ్చించడానికి ఏది సమయం? కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకో. పరమార్థాన్ని శ్రవణం చేసిన విషయ సుఖాలను చింతన చేస్తూ ప్రపంచాన్ని నిధిధ్యాసన చేసేవారికి ఆత్మసాక్షాత్కారం ఎలా సాధ్యం? దీనిని బాగా మనసుకు పట్టించాలండి. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఏమంటున్నారంటే పరమార్థాన్నే శ్రవణం చేస్తున్నాం, విషయ సుఖాలను చింతన చేస్తూ ఇది శ్రవణం చేస్తున్నాం. కానీ విషయ సుఖాలను చింతన చేస్తూ ప్రపంచాన్ని నిధిధ్యాసన చేసేవారికి, అంటే ప్రపంచం ఇదే వింటమైతే వింటున్నాం, కానీ మన ధ్యానం అంతా ప్రపంచం మీదే ఉన్నది. ప్రపంచం మీద నుంచి పరమాత్మ మీదకి కూడా కాదండి, నీ మీదకి మరలాలి ధ్యానం. అది నీకు నిధిధ్యాసననిస్తుంది. కానీ అంటే శ్రవణంతో ఆపేస్తున్నాం, కేవలం వింటున్నాం, చేతులుపుకుపోతున్నాం. మిగతా సమయం అంతా ఏం చేస్తున్నాం అంటే ప్రపంచం గురించే చింతన చేస్తూ ఉన్నాం. పరమార్థాన్ని శ్రవణం చేసిన విషయ సుఖాలను చింతన చేస్తూ, విషయ సుఖాలంటే సుఖ దుఃఖాలను, ఇది సుఖాన్ని ఇస్తుంది, అది దుఃఖాన్ని ఇస్తుంది చేస్తూ ప్రపంచాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి విషయ సుఖాన్ని ధ్యానం చేస్తున్నప్పుడంతా కూడా ఏం కనిపిస్తున్నది? ప్రపంచమే కనిపిస్తున్నది. శ్రవణంతో దాన్ని క్లోజ్ చేసేసాం. మననం ఏది? దాని విషయాన్ని పట్టుకున్నది ఎక్కడ? పట్టుకోకపోతే నిధిధ్యాసనం ఎట్లా జరుగుతుంది? ధ్యానం ఎట్లా జరుగుతుంది? వినటమేమో కొంత సమయాన్ని మనం ఇది వింటున్నాం, మిగతా సమయం అంతా కూడా ప్రపంచంలోనే ఉంటున్నాం. కాబట్టి వారికి కూడా ఆత్మసాక్షాత్కారం ఎలా లభిస్తుంది? చాలా అమృతమైనటువంటి విషయాలు. మనం ఏవేవి చెయ్యరాదో, ఏవి చెయ్యాలో డీటెయిల్డ్గా ఏవి చెయ్యాలో చెప్పారు, ఏవి చెయ్యకూడదో చెప్తున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళు సాధించుకోవటమే. మల విక్షేప ఆవరణాలనే త్రిదోషాలతో ఉన్న అంతఃకరణాన్ని నిష్కామ కర్మతో మలక్షాళనం చేసి విక్షేపాన్ని ఉపాసనతో తొలగించాలి. అది మరలా మనకు సహాయం చేస్తున్నాడు సాయిబాబా. బాబు, మలము అంటే అశుద్ధి, అంటే అజ్ఞానము. విక్షేపము, విక్షేపం అంటే ఒకటి మరొకటిలా కనిపించడం విక్షేపం. ఆవరణ, ఆవరణ అంటే కప్పివేయబడుతుంది. ఆ నిద్రలో మనకేమవుతుంది? కప్పివేయబడుతుంది. ఈ మల విక్షేప ఆవరణ అనేటువంటి త్రిదోషాలు, 3 దోషాలు ఉన్నాయి, ఉన్న అంతఃకరణాన్ని నిష్కామ కర్మతో, అది కర్మ ఎట్లా చేయాలట? నిష్కామ కర్మ చేయాలి. ఎట్లా పోతుంది ఆ అంతఃకరణం శుద్ధి? ఎట్లా అవుతుంది? ఇదేనండి చిత్తశుద్ధో అని మొత్తుకోవటం. చిత్తశుద్ధి నిష్కామ కర్మ చేయాలి. కర్మ చేయకుండా ఉండలేవు నువ్వు. ఎందుకంటే ప్రారంధం ఇచ్చే కర్మ ఎవడు చేస్తాడు? ప్రారంధం ఇది రెండు గుర్రాల మీద స్వారీ అండి. ఒక గుర్రపు స్వారీ ఏంటంటే ప్రారంధం ఇస్తున్నటువంటి ఫలితాన్ని అది తోసే తోపుడికి, ఊపుడికి కదిలిపోతూనే ఉంటాం. రెండవ పక్క ఆ ప్రయాణం సాగుతూనే ఆత్మజ్ఞాన ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే అట్లా ఎట్లా చేస్తామండి అంటే ప్రారంధాన్ని అనుభవిస్తూ దీన్ని ఎట్లా చేస్తామండి అనే ఆలోచన వస్తుంది కదా. ప్రారంధాన్ని అనుభవించటం నిష్కామంగా అనుభవించు అని చెప్తున్నారు. అది కష్టఫలితమైన, సుఖఫలితమైన, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఈ శరీరాన్ని దానికి భారీ. నీవు శరీరం కాదని మొత్తుకుంటూనే ఉన్నారు కదా మహాత్ములందరూ, శాస్త్రాలను మొత్తుకుంటున్నాయి. అది మనకు అర్థం కావాలి, లేకపోతే మన కర్మ. దాన్ని దృష్టిలో పెట్టుకొని నీవెవరో కూడా తెలియజేశారు. దాని మీద మనసు పెట్టి ఆ నిరాకారము విశ్వవ్యాప్తమైనటువంటి నీ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటే క్రమక్రమంగా ప్రారబ్ధం ఫలితం ఉన్నా లేకున్నా నిన్ను అది అంటదు. తద్వారా
మలక్షాళనం అవుతుంది. అంటే తద్వారా ఏమవుతుంది? ఏకాగ్రత, అంటే ఆ చిత్తశుద్ధి అవుతుంది. చూడండి, ఈ త్రిదోషాలతో ఉన్నటువంటి అంతఃకరణ నిష్కామ కర్మతో మలక్షాళనం చేసి విక్షేపాన్ని ఉపాసనతో తొలగించాలి. అది నిష్కామ కర్మతోనేమో మలక్షాళనం జరగాలండి. అంటే నేను చేస్తున్నాను, నేను కర్తను, నేను భోక్తను, అది పక్కన పెట్టేయాలి. ఎందుకని? నువ్వు కర్తవి భోక్తవి కాదు, నువ్వు సాక్షివి. నేను కర్తనే భోక్తనే కాకపోతే ఎవరంటే నువ్వు సాక్షి చైతన్యానివి, నువ్వు కర్తవి కాదు, భోక్తవి కాదు. కర్త భోక్త మనస్సు శరీరము ఇంద్రియాలు అవి చేస్తాయి, వెట్టకు చచ్చేవి, ఉండేవి కాదు, పెట్టేవి కాదు. వాడికి భార్య అవి, వాడి చావు వస్తాయి. వాటితో సంబంధం పెట్టుకున్న నేరానికి నువ్వు హింసపడిపోతున్నావు. దాని నుంచి కొంచెం వెనక్కి లాగు. ఎలా లాగాలో కూడా చెప్తున్నారు. నిష్కామ కర్మ చేయి. ఎందుకని? ప్రారంధం ఇస్తూనే ఉంది, ఆ ప్రారంధాన్ని ఆపలేవు. ప్రారంధం ఇచ్చినప్పుడు దాన్ని ఎఫెక్ట్ని బాగా తగ్గించాలంటే నిష్కామంగా ఉండంతే. కామంగా ఉంటే ఏమవుతుందంటే ఆ కర్తృత్వం ఉంటుంది కదా, భోక్తృత్వం కూడా వస్తుంది, నీ అనుభవంలోకి వస్తుంటుంది, నీ ప్రాణం తీస్తుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఊరకుండవాడు ఉత్తమ యోగి, మహిమ చూపువాడు మధ్యమ యోగి. మధ్యముడు మహిమలు చూపేవాడు, ఊరకుండవాడు ఉత్తమ యోగి. సాయిబాబా అందుకోసమే ఊగే మాగే అని చెప్పింది, ఊరికే కాదండి. కాబట్టి నిష్కామమైనటువంటి కర్మ చేయటం ద్వారా ఏమవుతుందంటే చిత్తము శుద్ధి అవుతుంది. అంటే మలక్షాళనం జరుగుతుంది. అజ్ఞానం, ఆ విక్షేపాన్ని ఉపాసనతో తొలగించాలి. చూసారా, రెండూ చెప్తున్నారు. నిష్కామ కర్మ వల్ల మలక్షాళనం జరుగుతున్నది. విక్షేపం అంటే డిస్ట్రాక్షన్, 10 వాటి మీదకి పోతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? ఉపాసన ద్వారా ఏకాగ్రత. అది బంగారం అండి. మనం కొన్ని జన్మలు వినకూడదు అసలు. ఒక్కసారి వింటే లేదా 2-3 సార్లు వింటే దాన్ని బాగా మనసు పట్టుకుని సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేస్తుండడమే. అట్లా రాజీ పడతామండి డబ్బు సంపాదించే విషయంలో. మన ప్రయత్నం మనం చేద్దామంటే అంట చచ్చి సున్నమైనా సరే ₹1 కోటి సంపాదించి తీరుస్తాం. అట్లాగే దీన్ని కూడా సాధించి తీరుతాడండి సాధకుడు. అందుకోసమే ఉత్తమాధికారికి ఇవన్నీ చెప్పింది. నిష్కామ కర్మ ద్వారా మలక్షాళనం అంటే శుద్ధి చేయటం, చిత్తాన్ని శుద్ధి చేస్తాం. ఉపాసన ద్వారానేమో ఆ విక్షేపాన్ని అంటే డిస్ట్రాక్షన్ని, ఊరికే 10 వాటి మీదకి పోకుండా ఉపాసన అంటే ఒక మూర్తి మీద నిలుపుతాం ఫస్ట్ తీసుకొచ్చి. ఏకాగ్రత. ఇప్పుడు అర్థమవుతుంది చూసారా? నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి, ఉపాసన ద్వారా ఏకాగ్రత. ఇలా సర్వకర్మ మరియు ఉపాసన చేయగా చిత్తం పరిపక్వమవుతుంది. మల విక్షేపాలు నిర్మూలం కాగా ఆవరణ మిగులుతుంది. ఈ ఆవరణ సర్వ అనర్థాలకు బీజం. అది మల విక్షేపం. మలం పోవాలంటేనేమో ఆ మాలిన్యం వెళ్ళిపోవాలి, శుద్ధి జరగాలంటే నిష్కామ కర్మ చేయాలి. ఈ డిస్ట్రాక్షన్ విక్షేపం పోవాలంటేనేమో ఏకాగ్రమైనటువంటి చిత్తం, అది ఉపాసన ద్వారా పొందాలి. మిగిలింది ఆవరణ. ఈ ఆవరణే అసలు అన్ని అనర్థాలకు మూలం. సూర్యుని ప్రకాశంతో అంధకారం తొలగిపోయేలా అప్పుడు జ్ఞానం అండి. ఎంత అద్భుతంగా చెప్పారండి, అసలు క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు. ఆవరణ మిగులుతుంది కదా, మరి ఆవరణ పోవాలంటే ఎట్లా? ఈ మల విక్షేపాలు నిర్మూలం కాగా ఆవరణ మిగులుతుంది. ఈ ఆవరణ సర్వ అనర్థాలకు బీజం. సూర్యుని ప్రకాశంతో అంధకారం తొలగిపోయేలా జ్ఞానం ప్రకటమవగానే అజ్ఞాన ఆవరణ నశిస్తుంది. అది అందుకోసమే జ్ఞానాత్ ఏవతు కైవల్యం. ఇంతకు మించిన వివరణ మనకి ఇంకెక్కడా కూడా దొరకదండి. వేదాంతంలో నిష్ణాతులైన వారు వర్ణించిన సత్య జ్ఞానానంద లక్షణాలు గల బ్రహ్మను జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. ఫైనల్ స్టేట్మెంట్, రూలింగ్ ఇచ్చేశారు, జడ్జిమెంట్ ఇచ్చేశారు సాయిబాబా. ఏమిటంటే వేదాంతంలో నిష్ణాతులైన వారు వర్ణించినటువంటి సత్య జ్ఞానానంద లక్షణాలు గల బ్రహ్మను జ్ఞానులు మాత్రమే తెలుసుకొనగలరు, అన్యులు తెలుసుకొనలేరు. మసక చీకటిలో ఒక బాటసారి అడవిలో నడుస్తూ ఒక చెట్టు మొండెమును చూచి దొంగ అనుకొని భయపడిపోయి
అక్కడే దాక్కుంటాడు. ఈ తాడు పాములాగానే బాగా చీకటి పడిపోయిందండి. నడిచిపోతున్నాడు దారి మధ్యలో, బాగా చీకటిగా ఉంది. బాగా ఒక 5 అడుగుల వరకు కొట్టేసిన చెట్టు ఒకటి ఉందనుకోండి. ఆ చీకట్లో వాడెవడ మంచి వస్తాదు దొంగ నిలబడినట్టు కనిపించింది. భయపడిపోయి దాక్కుంటాడు. మసక చీకటిలో ఒక బాటసారి నడిచిపోతున్నాడు. అదులు ఎక్కడ అడవిలో నడుస్తూ ఉన్నాడు. ఒక చెట్టు మొండెమును చూసి దొంగ అనుకొని భయపడిపోయి అక్కడే దాక్కుంటాడు. నేనొక్కడే ఉన్నాను, వాడి భయం చూడండి. నేను ఒక్కడే ఉన్నాను, వాడు కొట్టి చంపేస్తాడేమో, నా వద్ద డబ్బు ఉంది, నిజాలు. వాడు దారి దోపిడీ చేసే దొంగలా ఉన్నాడు. వీడికి ఆలోచనలు వస్తున్నాయి. వాడు దొంగ నిలబడినట్టు వస్తాది నిలబడ్డాడు ఆ చీకట్లో, నల్లగా తుమ్మ ముద్దలే. వీడు అనుకుంటున్నాడు, చూసి భయపడిపోయి విడుంపదేగా వీడెవడో దొంగ దారి కాచాడు. ఇంతకుముందు దారి దోపిడీ దొంగలు ఎక్కువ కదా, ఆ బాటసారిని తన్ని లాక్కుపోయేవాళ్ళు. పైగా వీడు ఒక్కడే పోతున్నాడు, పక్కన ఎవరు లేరు కాస్త సహాయానికి. జేబులోనేమో బాగా దండిగా డబ్బు ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? వాడు దోపిడీ చేసే దొంగలా ఉన్నాడు, నన్ను తన్ని దోసుకుంటాడేమో, మొత్తం చావగొడతాడేమో, ఇప్పుడు ఏం చేయాలి అని భయపడుతున్నాడు. ప్రాణంపై ఇక భరోసా లేదు. ఇవాళ నా పని అయిపోయింది, వీడు నన్ను డబ్బు తీసుకున్నాడు, వాళ్ళు డబ్బు తీసుకోవడమే కదా, కొట్టి సంపూర్ణ చంపేస్తారు, రాయి తల మీద వెళ్ళిపోతారు. ఎందుకని? వాడు పోయి ఇంకోటికి చెప్పకుండా, తర్వాత వాడిని గుర్తుపెట్టి పట్టుకోకుండా. ప్రాణంపై ఇక భరోసా లేదని అనుకుంటాడు, భయపడిపోతున్నాడు. దూరం నుండి వెనక నుంచి ఎవరో సైకిల్ మీద వస్తున్నారు లైట్ వేసుకొని. దూరం నుండి దీపం రాగానే చెట్టు మొండెము బయటపడి అతని భయం తొలగిపోయింది. అంటే ఇదంతా కూడా దృష్టాంతం అండి, ఉదాహరణ చెప్తున్నారు. వీడు భయపడి గడగడ ఉడికిపోతున్నాడు. ఎందుకనంటే అక్కడ అజ్ఞానం చేత వాస్తవ స్వరూపం దర్శనం కాక, అది వాస్తవ స్వరూపం దర్శనం కాకపోవటం ఒకటి, ఆ ఉన్నది మరొక రకంగా కనిపించడం ఒకటి, మలము ఉన్నది, విక్షేపం ఉన్నది, ఆవరణం ఉన్నది. ఈ మల విక్షేప ఆవరణ తొలగిచ్చేస్తున్నది ఏది? ఆ లైట్, ఆ జ్ఞాన జ్యోతి ఎప్పుడైతే వచ్చిందో, దూరం నుండి దీపం రాగానే చెట్టు మొండెము భయపడి అతనికి భయం తొలగిపోయింది. ఒకటే లెక్కండి, భయం పోవాలంటే జ్ఞానోదయం అవ్వటమే. చెట్టును చూచి దొంగ అని భ్రమించినది భ్రాంతి అని అర్థమైంది. అది ఈ ప్రపంచం మనకిట్లా కనిపిస్తున్నదే, ఇదంతా కూడా భ్రాంతి. కానీ మనకి ఇప్పుడు వాస్తవంగా అనిపిస్తుంది. ఆ లైటు రాకముందు ఆ బాటసారి బతుకులాగా ఉంది మన వ్యవహారం. ఈ ప్రపంచము, భార్యాబిడ్డలు, కష్టసుఖాలు, ఇవన్నీ కూడా భ్రాంతిలో మనల్ని గజ 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 వణికిపోతున్నాయి. వాడు ప్రాణభయంతో వణికిపాడి వాళ్ళతో చచ్చిపోయాను అనుకున్నాడు. నానా రకాలైన ఆలోచనలన్నీ వచ్చాయి. ఇప్పుడు శ్రోతలకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి అడ్డంకులను మనవి చేశాను. ఇప్పటి వరకు ఏవి అడ్డంగా ఉన్నాయో తెలియజేశాను. తర్వాత అధ్యాయంలో శ్రేయాన్ని కోరేవారికి శ్రేయస్సు తన స్వరూపాన్ని ప్రకటించడం వినండి. అయితే వచ్చే అధ్యాయంలో ఈ శ్రేయస్సు కోరే వాళ్ళకి ఈ 2 కదండి, శ్రేయస్సు ఒకటి, ప్రేయస్సు ఒకటి. ప్రేయస్సు అంటే మనకి ప్రియమైంది, మనకి ప్రియం ప్రపంచం, అది వచ్చిన సావు, అది ప్రమాదం ఇప్పుడు కూడా. కానీ మన శ్రేయస్సు, మన గురించి చెప్పేది, అది వేదాంతం అండి. మనకు వేదాంతం అంటే గిట్టదు, అక్కడే ఉంది వ్యవహారం. అయితే ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు దాకా అసలు నీ ఆనందానికి అడ్డుపడుతున్నది ఏమిటో చెప్పాం. తర్వాత అధ్యాయంలో శ్రేయాన్ని కోరేవారికి, అందరికీ కాదండి, ప్రేయస్సు కోరుకునే వాళ్ళకి ఎవరేం చెప్పరు, వాడి మానాన్ని అడిపోతాడు అంతే. వాడికే పట్టకపోతే ఎవరికి పడుతుంది చెప్పండి? అలా కాదు, శ్రేయాన్ని కోరేవారికి శ్రేయస్సు తన స్వరూపాన్ని ప్రకటించడం వినండి. ఎవరైతే శ్రేయస్సు కోరుకుంటున్నారో వారికి ఆ శ్రేయస్సు తన స్వరూపాన్ని ప్రకటిస్తుందట, వినండి. హేమాడ్ సాయి పాదాలలో దొర్లి తనకు స్ఫురించినది చెప్పాడు. సాయిబాబా దయతో చెప్పించిన దానిని అమాయక భక్తులు వింటారు. అది అతి తెలివితేటలు ఉన్నవాడు ఎవడు విండు. అమాయకమైనటువంటి భావికులైనటువంటి భక్తులు తప్పకుండా వింటారు. స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో బ్రహ్మజ్ఞాన కథనమను 16వ అధ్యాయం సంపూర్ణము.
సద్గురు శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.